నెల్లూరు జిల్లాలో రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. అక్కడ వాళ్ళకి ఏం కావాలో, నాయకులను ఏం చేయాలో ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటారు ఓటర్లు. ఇక్కడ ప్రజలే నాయకులతో రాజకీయాలు చెప్పిస్తారు అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. అలాంటి నియోజకవర్గాల్లో నెల్లూరు అర్బన్ ప్రధానమైంది. ఇక్కడ క్లాస్ మాస్ ఓటర్లు కలగాల్సింటారు. అలాంటి నియోజకవర్గాల్లో ఎంత చేసినా ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. అలాంటి అసంతృప్తి ప్రస్తుత మంత్రి నారాయణకి పరిచయం అవుతోంది. నిజం చెప్పాలంటే మంత్రి నారాయణ తన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో నెల్లూరుకి ఆ మాటకొస్తే తన సొంత నియోజకవర్గానికి కావలసినంత అభివృద్ధి చేస్తూనే ఉంటారు. కానీ నాయకుల్లో క్యాడర్లో తీవ్ర సంతృప్తి మాత్రం గూడు కట్టుకునుంది. దీనికి ప్రధాన కారణం సిఆర్డీఏ పనులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మంత్రి నారాయణ సహజంగానే నియోజకవర్గానికి కొంత దూరం అయ్యారు. క్యాడర్కి కూడా దూరం అయ్యారు. వచ్చిన 1-2 రోజుల్లోనే ఫుల్ బిజీగా హడావిడిగా పనులు చేయించడం, తన దగ్గరకు వచ్చిన వాళ్ల పనులు చక్కబెట్టించడం మినహాయించి తన అనుచరులకి, టీడీపీ కార్యకర్తలకి ఏం కావాలో చూసుకునే టైం ఉండడం లేదట మంత్రి నారాయణకి. అలాంటి పరిస్థితులు నేపథ్యం ఒకవైపు ఉంటే, మరోవైపు మంత్రి నారాయణ అనుచరులుగా షాడోలుగా వ్యవహరిస్తున్న పాత వైసీపీ నాయకులు తన సొంత మంది మార్బలం నియోజకవర్గంలో ప్రజలకి నారాయణను దూరం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర పర్యటనలు, విదేశీ పర్యటనతో బిజీగా ఉండే మంత్రి నారాయణ 1-2 రోజులు నెల్లూరు వచ్చినా అక్కడ కూడా అధికారులతో రివ్యూలు, ఇతరత్ర కార్యక్రమాలు తప్ప సొంత పార్టీ క్యాడర్ను కనీసం కలిసే ప్రయత్నమే చేయడం లేదట. ఒకవేళ మంత్రి గారు కావాలనుకున్నా అతనికి షాడో ఎమ్మెల్యేగా, మంత్రులుగా వ్యవహరించే నారాయణ విద్యా సంస్థల మేనేజింగ్ టీం నారాయణను ప్రజలను కలవనివ్వడం లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. దీనికి తోడు మంత్రి నారాయణ సొంత అనుచరులుగా, బంధువులుగా చెప్పుకునే కొందరు రేషన్ మాఫియాతో ఇష్టారాజ్యంగా నెల్లూరులో దోపిడీకి పాల్పడుతున్నారా అనేది మరో వాదన. ఈ పరిస్థితుల నేపథ్యంలో నారాయణ ఎంత అభివృద్ధి చేసినా, ఎంత నిజాయితీగా అభివృద్ధి చేసినా అవినీతి ఆరోపణలు మూట కట్టించుకుంటున్నారు. ఏం చేశారు ఆయన? ఏదో స్మార్ట్ సిటీ అన్నారు, రోడ్లన్నీ పగలు కొట్టేస్తున్నారు, ఏసీ రోడ్లన్నీ పగలు కొట్టేస్తున్నారు. స్మార్ట్ స్ట్రీట్ అన్నారు, ఓన్లీ వాళ్ళ కార్యకర్తలు తీసుకుంటున్నారు, పబ్లిక్ పట్టించుకోవట్లేదు. ఉన్న స్థానికులు ఇల్లు వాళ్ళు పగలు కొట్టేసారు. మొత్తం స్థానికులు ఇవ్వాలి కానీ వాళ్ళ కార్యకర్తలు తీసుకున్నారు అన్నీ. దేని గురించి మాట్లాడుతున్నారు? డెవలప్మెంట్ ఏం చేయట్లేదు. అన్ని కారణం అవుతుంది, ఏం చేయట్లేదు అతను డెవలప్మెంట్. నారాయణ సార్ గారు వచ్చిన కాడి నుంచి ఆయన చెప్పినవన్నీ నెరవేర్చారు. స్కూల్ బాగుపరుస్తున్నారు, బాగుపరిచారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థ పిల్లోడికి ₹1,00,000 అవుతుంది బయట చదివించాలంటే, దాన్ని ఫ్రీగా ఉచితంగా మాకు అందించారు. సంతోషం. ఒకటి చెప్తాను, కార్యకర్తలకే తక్కువ చేసి ప్రజలకు ఎక్కువ చేస్తున్నారు ఆయన. వాస్తవంగా అయితే కష్టపడిన కార్యకర్తలకు కూడా పెండింగ్ పెట్టి ప్రజలకు చేసిన తర్వాత మీకు చేస్తాను అని చాలా సందర్భాల్లో ఉన్నాయి. కావాలంటే టీడీపీ కార్యకర్తలని ఒకసారి కనుక్కోండి. 100 కోట్ల రూపాయలు అభివృద్ధి నెల్లూరులో జరుగుతోంది. 200 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులు నెల్లూరు జిల్లాలో నెల్లూరు అర్బన్ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అదేవిధంగా పార్కుల అభివృద్ధి, స్మార్ట్ సిటీస్, స్మార్ట్ స్ట్రీట్స్ ఏర్పాటు, రోడ్డు మరమ్మతులు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నారాయణ చక్కబెడుతున్నారని చెప్పుకోవచ్చు. కానీ సొంత క్యాడర్ను పట్టించుకోకపోవడం మాత్రం రాజకీయాల్లో మంత్రి నారాయణ ఒక అడుగు వెనకే ఉన్నారట. దీనికి తోడు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన నేతలను దగ్గర పెట్టుకుని నారాయణ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. నెల్లూరు సిటీలో గతంలో వైసీపీలో చక్రం తిప్పిన వారే ఇప్పుడు ప్రస్తుతం నారాయణ దగ్గర చక్రం తిప్పుతున్నారని, దీనికి తోడు మంత్రి నారాయణ ముఖ్య అనుచరుడు విజయభాస్కర్ రెడ్డి, అతని సోదరుడు పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి, మరికొంతమంది నారాయణ కొంప ముంచుతున్నారని టాక్ వినిపిస్తోంది నెల్లూరులో. మరోవైపు నియోజకవర్గంలో నారాయణ టీం అండ్ టీం అనే పేరుతో సొంత లాభాలు గడిస్తున్నారు అనే మాట వినిపిస్తోంది. నెల్లూరులో ఏర్పాటు చేసిన విఆర్ స్కూల్ స్థానికంగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ స్కూల్ వివాదం కూడా రాజకీయంగా మంత్రి నారాయణకు మైనస్ మార్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. గతంలో విఆర్ స్కూల్ ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబీకులు నడిపేవారు. వెంకటగిరి కుటుంబీకుల ట్రస్ట్ కింద కొనసాగేది. అలాంటి స్కూల్ ని తీసుకొచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. మంత్రి నారాయణ తాత్కాలికంగా స్కూల్లో కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ స్కూల్ ని మున్సిపల్ స్కూల్ గా మార్చడంపై విమర్శలున్నాయి.
ఆనం కుటుంబీకులకు గాని ఆనం రామనారాయణ రెడ్డికి గాని ఎలాంటి సమాచారం లేకుండా ట్రస్ట్ కింద నడుస్తున్న స్కూల్ని మున్సిపల్ పరిధిలోకి తీసుకురావడంపై రాజకీయ విభేదాలు నెలకొన్నాయి. ఈ విషయంలో మంత్రి నారాయణకి మధ్యలో రాజకీయ విభేదాలు కనిపిస్తున్నట్లుగా ఉన్నాయి. మరోవైపు ఈ స్కూల్లో అడ్మిషన్స్ ను కూడా నారాయణ టీం శాసిస్తోందని, ఫలితంగా అర్హులైన వారికి ఇక్కడ చదువుకునే అవకాశం లభించడం లేదు అన్న మాట వినిపిస్తోంది. అయితే విఆర్ స్కూల్లో ఏర్పాటు చేసిన విద్యా వ్యవస్థ, విద్యార్థులకు ఆహారం, స్థానికంగా డెవలప్ చేసిన మున్సిపల్ పార్కులు నారాయణకు మంచి పేరు తెచ్చిపెడుతున్నాయి. ఇక మిగిలిన అభివృద్ధి కార్యక్రమాల సంగతి పక్కన పెడితే మంత్రి నారాయణ రాజకీయంగా కొంచెం పరిణితి సాధించాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే ఎంతసేపటికి అభివృద్ధి అనే పేరుతో కార్యకర్తలకు దూరం అయిపోతే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మంత్రి నారాయణకు తెలియనివి కాదు. కాకపోతే ఇప్పుడున్న బిజీలో రాజకీయాలపై దృష్టి పెట్టకపోయి ఉండొచ్చు. కానీ అభివృద్ధి ప్లస్ రాజకీయం కలిస్తేనే నియోజకవర్గ గెలుపు అనే విషయాన్ని మంత్రి నారాయణ గుర్తుంచుకోవాలి అనేది స్థానికంగా వినిపిస్తున్నటువంటి మాట. పెన్షన్ అన్నారు, 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు. కల్తీ మద్యం దాగి చాలామంది చనిపోయారు. వాళ్ళ భార్యలు ముండ మోసుకున్నారు తప్పితే పెన్షన్ అయితే రాలేదు. మీ మద్యం దాగి చనిపోయిన వాళ్ళు ఎక్కువగానే మీరు పెన్షన్ ఇచ్చింది లేదు, వాళ్ళకి తెచ్చింది లేదు. ఈరోజు ఆ కుటుంబాలు రోడ్డు మీద పడి గోడు అంటున్నాయి. వీధికి ఒక బెల్ట్ షాప్ పెట్టారు. మీ కార్యకర్తలు సేఫ్, మీ కార్యకర్తలు మీ వాళ్ళందరూ సేఫ్. ఇక్కడ తాగినోడు మాత్రం వాడు మత్తులో వాడు ఏం చేస్తున్నాడో తెలియక అవతలను పడుస్తున్నాడు, వాడికే చేస్తున్నాడు, వాడు ఆరోగ్యం బాగలేక చనిపోతున్నాడు, వాడైతే చనిపోతున్నాడు. ఆ కుటుంబానికి పెన్షన్ అన్న వీడియో పెన్షన్ అన్న రాస్తారంటే ఆ వీడియో పెన్షన్ రాసేవాళ్ళు లేరు. ఏమన్నా అడిగితే మాకు ఇంకా ఆర్డర్స్ రాలేదు. ఎవరు సమాధానం చెప్తున్నారు? ఇప్పుడు ఎవరి పని వాళ్ళది. వాళ్ళ కార్యకర్తలు మాత్రం బాగుపడ్డారు నెల్లూరులో. మిగతా వాళ్ళందరూ పబ్లిక్ మాత్రం ఈ రోజు కూడా బాధపడతానే ఉన్నారు. ఓటేసిన పాపానికి బాధపడతానే ఉన్నారు ఈ రోజు కూడా. నెల్లూరు సీటును ఆశించిన వారిలో కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి వర్గం, నారాయణ వర్గం పెత్తనంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ తరపున కొట్లాడిన శ్రీనివాసులరెడ్డికి నుడా చైర్మన్ పదవి ఇచ్చారు. కానీ నియోజకవర్గంలో ఆయన మాట సాగడలేదు. తాజాగా రేషన్ బియ్యం పట్టివేతపై రగడ కూడా ఇందులో భాగమే. మంత్రి నారాయణ తన మనుషుల్ని కాపాడుకోవడానికి వెంటనే స్పందించి పార్టీ అధిష్టానం దగ్గరకు పిలిపించుకొని సెటిల్ చేశారు. ఇదే చొరవ దగదర్తి సుబ్బారాయుడు విషయంలో ఎందుకు చొరవ తీసుకోలేదని మంత్రి నారాయణపై విమర్శలొస్తున్నాయి. కనీసం ఈ జిల్లా మంత్రిగా ఆసుపత్రిలో గాని, అంత్యక్రియల రోజు గాని పరామర్శించలేదని విమర్శలు వస్తున్నాయి.